బాబు జమదగిలి వచ్చారన్నమాట. మీ అవిటితనం మిమ్మల్ని ఇంత దూరం నడిచి రానిచ్చిందన్నమాట. రాక తప్పలేదు నాయన. నీలో ఉన్న పగ ఈ రోజు ప్రత్యక్షంగా చూశాను. దానికి నా కూతురు బ్రతుకు బుగ్గైపోయింది. నా భార్య శేష జీవితాన్ని, నా కొడుకు భవిష్యత్తుని మాడి మసైపోకుండా కాపాడుకోవడానికి వచ్చాను బాబు. ఎలా కాపాడుకుంటావు? కన్నీళ్ళకి గుండె కరగదు, కథలు చెప్తే ఈ మనసు వినదు, కాళ్ళ మీద పడ్డానికి నీ వయసు పనికిరాదు. జరిగిన వాస్తవాన్ని నీకు చెప్పి నా వంతు దోషానికి శిక్ష అనుభవించాలనే వచ్చా. గతం నాకు తెలుసు. నీకు తెలిసింది గతానికి ఒక పక్కంచే నాయన. రెండో అంచున మేమున్నాం. 5 నిమిషాలు ఓపిక పట్టి జరిగిన నిజాన్ని విని, అది నిజం అనిపిస్తే నీ వాళ్ళని ఆశీర్వదించు, అబద్ధం అనిపిస్తే నీకు తోచిన విధంగా శిక్షించు. నేను మీ అమ్మ జానకిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను. ఉన్నత వంశంలో పుట్టి అష్టైశ్వర్యాలు ఉండి చదివిన చదువుకి న్యాయం చేయాలని న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టాను. ఒకసారి రుద్రయ్య అనేవాడికి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నాను. నన్ను కేసు వదులుకునే చేయాలని వాడు మీ అమ్మనెత్తుకుపోయాడు. నేను చెప్పినంత గుర్తుంది కదా, ఆయన వచ్చేస్తున్నాడు. ఇదిగో లాయర్ గారు మాట్లాడతారు. హలో జగన్నాథరావు, నేను రుద్రయ్యని. నువ్వు ఈ కేసు ఓడిపోవడం మంచిది. నేను నోరు మూసుకోవడానికి ముందే నీ భార్యను మూసేశాను. ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉంది. కేసు ఓడిపోవటం నీకే మంచిది, లేకపోతే నీ జీవితంలోనే ఓడిపోవాల్సి వస్తుంది. నీ భార్య శీలము చెడగొట్టి అప్పచెబుతాను, అప్పుడు జీవితాంతం కోర్టు ముఖం కూడా చూడలేవు. ఈ కేసు వదిలేసుకుని మీరు తప్పు చేశారేమో. కేసు వదిలేసుకున్నంత మాత్రాన వాడు జానకిని ఏమీ చేయకుండా వదిలేస్తారనే గ్యారంటీ ఏమిటి? ఇందులో అనుమానమే ఉంది తమ్ముడు. ఈ పాటికది పాడయ్యే ఉంటుంది. భార్య చెడిపోయింది అంటే ఇక 10 మందిలోనూ ఆయన తలెత్తుగలా తిరుగుతారు. ఏముంది, జానకిని వదిలేస్తే సరే, ఈ రోజుల్లో అంతా మర్చిపోతారు. ఆపండి. మీరంతా ఏదో కుట్ర పన్నుతున్నారు. నన్ను ఆయనకు దూరం చేయడానికి లేనిపోనివి కల్పించి చెప్తున్నారు. ఇందులో కుట్ర ఏముందమ్మా? సీతమ్మ వారు మహాపతివ్రత అని రాముల వారికి తెలియదా? మరెందుకు వదిలేసినట్టుట? అలాగే ఒక రాత్రంతా ఎవడింట్లోనో గడిపొచ్చిన నిన్ను నా తమ్ముడు వదిలేస్తున్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపో. ఆ మాట ఆయన్ని చెప్పమనండి. మాట్లాడేవండి. వీళ్ళంతా అభాండాలు వేస్తుంటే అలా మౌనంగా ఉంటారేవండి? ఏమండి, అగ్ని ప్రవేశం చేయటానికి నేను సీతను కాకపోయినా నేను మాత్రం చెడిపోలేదని మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. మీరు కాదని నన్ను వెలివేస్తే నన్ను కడుపులో దాచుకోవడానికి నా తల్లి భూదేవి కాదండి. చెప్పండి, వాళ్ళ మాటలు అబద్ధాలని చెప్పండి. మీరు నమ్మటం లేదని చెప్పండి. చెప్పండి. వాళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా జానకి. మా అక్క దుర్గమ్మ కూతురు పార్వతితో ఆ తరువాత నా పెళ్లి జరిగింది. జానకిని ఎత్తుకుపోయిన రుద్రయ్యతో చేయి కలిపిన ఇంద్రయ్య మాకు దూరపు బంధు. జానకిని వదిలేసిన బాధలో ఉన్న నాకు ఇంద్రయ్య మత్తు పదార్థాలు అలవాటు చేశాడు. అప్పటి నుంచి నేను అతని చేతుల్లో కీలుబొమ్మలా తయారయ్యాను. వాళ్ల కోసం ఎన్నో దొంగ కేసులు కూడా వాదించాను. డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. జానకి నిన్ను తీసుకుని నా ఇంటికి వచ్చిన రోజున నేను మత్తులో పడి ఉన్నాను. మీ అమ్మని రాళ్లతో కొట్టి ఆమె మరణానికి వాళ్లే కారణమయ్యారని నాకు తర్వాత తెలిసింది. ఆగండి, ఎంత దుర్మార్గులురా మీరు! నా భర్తని కీలుబొమ్మని చేసి ఆడించింది చాలక అభాగ్యురాలై నా జానకమ్మని చేతులారా చంపొస్తున్నారా? పార్వతమ్మ, మాకు ఎదురు తిరిగినందుకే జానకమ్మ వల్లకాటి పాలైంది. నువ్వు ఎదురు తిరిగావంటే? ఎదురు తిరగడం కాదురా, జరిగింది నా భర్తకి చెప్పి నీ మెడకి ఉరితాడు తగిలించేలా చేస్తాను. అంతవరకు నువ్వు కాదు ఇంద్రసేన వర్మ. ఏమండి, వీళ్ళ దుర్మార్గానికి బలై జానకమ్మ ప్రాణాలు పోగొట్టుకుందట. తల్లి శవాన్ని నా పసిబిడ్డ ఈడ్చుకుపోతున్నాడంట. భారీగా ఆవిడ్ని చేరదీకిపోయినా కనీసం భర్తగా ఆమెకు దహన సంస్కారాలు చేసి ఆవిడ ఆత్మకు శాంతి కలిగించండి. ఆత్మ కాదు శాంతి, నీ ఆత్మ కలిగిస్తానే శాంతి. ఏమండి, నా కళ్ళు కనబట్టలేదండి. ఏమండి, నా కళ్ళు కనబట్టలేదండి.
ఆ గుడ్డి మనిషి ఎవిటి మనిషి మనల్ని ఏమీ చెయ్యలేరు. జగన్నాథరావు, నువ్వు మత్తులో ఉండగా నీ ఆస్తులన్నీ రాయించుకుని నీ చేత సంతకాలు కూడా పెట్టించుకున్నాను. ఇక మీరిద్దరూ కూడా దిక్కులేని వాళ్లే. పతిగా వీళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటించే. ఆ విధంగా మేము దిక్కులేని వాళ్ళం అయ్యా. వాళ్ళిద్దరూ ఆడిన నాటకంలో నేను పాత్రధారిగా ఉండి చివరికి ఆ విటివాడిగా మిగిలిపోయాను. ఈ కథ నిజమని నాకు నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్న నువ్వు వేస్తావని నాకు తెలుసు బాబు. భారత శిక్షా స్మృతిలో మరణవాన్మూలానికి మించింది లేదు. అందుకే జరిగిపోయిన గతాన్ని నీకు మరణవాన్మూలంగా ఇవ్వటానికి నేను విషం పుచ్చుకొని వచ్చాను బాబు. నా ఊపిరి పోకముందే నా అన్న పిలుపు నీ నోటి వెంట వింటే నువ్వు నన్ను క్షమించావని వెళ్ళి చనిపోయిన మీ అమ్మతో చెబుతాను బాబు. అన్నా, నేను నిన్ను నమ్మాలన్నా, నీ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం కావాలన్నా ఇది మార్గం కాదు. నన్ను నమ్మించడం కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం చేసి తొందరపడ్డావు నాన్న. పార్వతి, జమదగ్ని నన్ను క్షమించాడు. నాన్న నన్ను పిలిచాడు. పార్వతి, నేను కళ్ళు మూసేలోగా ఆ కోరిక నెరవేరుస్తానని వాగ్దానం చెయ్యి. నేను పోయాక నా పెద్ద కొడుకు జమదగ్ని చేత నాకు తలకొరివి పెట్టించు. నువ్వే పోయాక ఈ లోకానికి నేను నీ కొడుకునని చాటి చెప్పేదెవరు నాన్న? సంప్రదాయం చెబుతుంది బాబు. తండ్రికి పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలన్న మన సంప్రదాయమే నువ్వే నా పెద్ద కొడుకు అనే నిజాన్ని ఈ లోకానికి చాటి చెబుతుంది. పార్వతి, వాగ్దానం చెయ్యి. బాబు చంద్రం, మీ నాన్నగారు వెళ్ళిపోయారా? కన్ను మూసిన తండ్రిని కాటి వరకు సాగనంపడానికి రాలేదమ్మా నేను. తోడబుట్టిన వాణ్ణి కటకటాల వరకు సంకెళ్ళు వేసి తీసుకువెళ్ళటానికి వచ్చాను. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి